పంచిండా? మరి ఆ బలుపుతోటికి ఇట్లా ఏమన్నా కాంగ్రెస్ పార్టీని తిడుతురా, రేవంత్ రెడ్డి గారిని తిడుతురా? సో కాబట్టి ప్రజలు అనేది స్వచ్ఛందంగా అన్ని గమనిస్తున్నారు. ఇప్పుడు పాతకాలం కాదండి, మనం ఏదో పెద్ద పెద్ద మేనిఫెస్టోలు పెడుతున్నాం, పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నాం, జనాలు ఓట్లు వేసే పరిస్థితి లేదు. జనాలు చాలా ఆలోచిస్తున్నారు, చాలా చూస్తున్నారు. అవును, స్వచ్ఛందంగా చూస్తున్నారు. ప్రతి మీ సంక్షేమ పథకాలు మిమ్మల్ని గెలిపిస్తాయని అయితే మీరు నమ్ముతారు. ఇందిరా మిల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం అని గెలిపిస్తాయని అనుకుంటారు. 100% అండి. ఇప్పుడు మీరు గతంలో చూస్తే ఆర్టీసీ బస్సు ఉందండి, ఆర్టీసీ బస్సు అసలు మూసేసే పరిస్థితి ఉండే. కానీ అమ్మాయిలు ఈ రోజు లేడీస్ ఆర్టీసీ బస్సులను స్వచ్ఛందంగా ఎంత వాడుకుంటున్నారు. సో వాళ్ళు ఫ్రీగా ట్రావెలింగ్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా కొన్ని వందల వేల బస్సులను కూడా ఆడవాళ్ళకి ఇస్తుంది. సో మీకు సన్న బియ్యం చూడొచ్చు, ఫ్రీ కరెంటు, బుగ్గల్లే నిన్నుండే ఇవాళ ఫ్రీ కరెంట్ వచ్చింది, రైతులకు కూడా రుణమాఫీ జరిగింది. సో మన ఆరోగ్యశ్రీ కూడా ఒకప్పుడు కొంతనే ఉండే వాటి పరిమితి, ఇప్పుడు 10 లక్షలు పెంచిండు. హైదరాబాద్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే విద్యాపరంగా కూడా మీరు చూస్తే మీరు ఈ మధ్యనే యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్ అని చెప్పేసి అవి స్టార్ట్ చేసిండు. మీరు ఏ ప్రైమరీ స్కూల్ కనబోండి ఒక కార్పొరేట్ స్కూల్ లెక్క తయారు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మా జక్కపూర్ ప్రైమరీ స్కూల్ ఉంది. ఆడ పోతే పిల్లలకు ఆట బొమ్మలు, వాళ్ళ మీల్స్, వాళ్ళ డ్రెస్ కోడ్, వాళ్ళ బుక్స్, ఎవ్రీథింగ్ చేంజ్. అంటే విద్య, వైద్యం పాటు సామాజిక సంస్కరణలు, సో అభివృద్ధి, సంక్షేమం అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతుంది. బీఆర్ఎస్ పార్టీ లెక్క వన్ సైడ్ నిర్ణయాలు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండవు. కాంగ్రెస్ పార్టీకి ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారమే ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు, మేము కూడా పనిచేస్తాం. కాబట్టి వీళ్ళ లెక్క వన్ సైడ్గా మేము వాపును బలుపు అనుకోం. మేము వాపును వాపని అనుకుంటాం, బలుపును బలుపని అనుకుంటాం. వాపు బలుపు కాదు ఎప్పటికీ. కాబట్టి వాపు ఏంది బలుపు ఏందని కూడా బీఆర్ఎస్ వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా మా మీద కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపుడు, మేమేం సంపాదించుకునేటోళ్ళం కాదు, లేదు